నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పెదవాల్తేరులో 1.38 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రజా ఆరోగ్యం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని వెల్లడి. గుడివాడ జెడ్పీ చైర్పర్సన్ హారికపై జరిగిన దాడిని ఖండించిన నగర వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ మహిళా నేతలు నాయకులు ఆధ్వర్యంలో భారీ నిరసన. ఘన వ్యర్థాల నిర్వహణ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం మరిన్ని ప్రాజెక్టులు ప్రారంభించినట్లు ప్రకటించిన మంత్రి పొంగిలేటి నారాయణ. స్వచ్ఛంద ప్రాజెక్టులో భాగంగానే 8 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం. చంద్రబాబుపై పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తేవడానికి 76 ఏళ్ల వయసులో కష్టపడుతున్న చంద్రబాబుపై విమర్శలు చేయడం తగదని హితువు. అక్కయ్యపాలెం లలితపీఠంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ఆషాఢమాస ఉత్సవాలు. భక్తులకు శాకంబరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విశాఖ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పెదవాల్తేరులోని మెంటల్ కేర్ ఆసుపత్రి ప్రాంగణంలో 30 కోట్లతో నిర్మించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనాలను ప్రారంభించారు. పోలమాంబ గుడి సమీపంలోని బానోజీనగర్లో 1.3 కోట్ల వ్యయం నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ ఎంపీ శ్రీ భరత్, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ నల్లి గోవింద్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలను రోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే విషయంలో తమ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడటం లేదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. నేషనల్ హెల్త్ అర్బన్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 560 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను యూపీఎస్సీల నిర్మాణం కోసం 15th ఫైనాన్స్ కమిషన్ కింద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మంజూరు చేయడం జరిగింది. అయితే దీనికోసం 1,06,00,000 రూపాయల కేటాయించడం, విశాఖపట్నంలో మొత్తంగా 42 యూపీఎస్సీలు మంజూరయ్యాయి. ఈ 4 సంవత్సరాలు 2020లో మంజూరవుతే 4 సంవత్సరాల పాటు గత ప్రభుత్వం మాట్లాడితే రాజకీయ విమర్శలు చేసినట్టుగా ఉంటుంది, కానీ 4 సంవత్సరాల పాటు ఒక చిన్న భవనాన్ని కూడా నిర్మించే ప్రయత్నం చేయలేదు, పూర్తి చేయడానికి ప్రయత్నం చేయలేదు. అంటే ఈ పట్టణ ప్రాంతంలో పేదలకి వైద్య సేవలు, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కూడా గత పాలకులకి మనస్సు అంగీకరించినట్టు లేదు. ఇది పక్కన పెడితే దీనికైనా ముందు 2018లో మంజూరైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అది కూడా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 30 కోట్లు మంజూరు చేస్తే 20 కోట్లు మౌలిక భవన నిర్మాణాల కోసం, 10 కోట్లు ఎక్విప్మెంట్ కోసం మంజూరు చేస్తే అప్పుడు ప్రభుత్వం 2019లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం, 5 సంవత్సరాల పాటు ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని పూర్తి చేయకపోవడం, తద్వారా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న అనేక మంది సరైన కౌన్సిలింగ్ చికిత్స అందకపోవడం,
చాలా దురదృష్టకరం. మరీ ముఖ్యంగా అది అప్పుడే మొదలుపెట్టి ఉంటే, నిర్మాణం పూర్తి చేసి మొదలుపెట్టి ఉంటే ఇవాళ అత్యంత తీవ్రమైన కొరత ఉన్నటువంటి ఘన వ్యర్థాల నిర్వహణ ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు 8 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు స్వచ్ఛంద్రపై సమీక్ష జరిపి పలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. మున్సిపాలిటీ పంచాయతీల్లో ఘన వ్యర్థాల నిర్వహణ ఎంతో ప్రాధాన్యత కూడిన అంశమని గుర్తించిన తమ ప్రభుత్వం 2014-19 మధ్యకాలంలో 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను మంజూరు చేయడం జరిగిందని, అయితే వాటిలో 2ని పూర్తి చేయగా మిగిలిన వాటిని పూర్తి చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి ఆ 8 ప్లాంట్లను పూర్తి చేసే అంశంపై దృష్టి సారించి నెల్లూరు, కాకినాడ ప్లాంట్లకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. కర్నూలు, కడపకు సంబంధించి టెండర్ల ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందన్నారు. విజయవాడ, గుంటూరు వ్యర్థాలను గుంటూరులో నిర్మించిన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ రోజువారీ సామర్థ్యం 1400 టన్నుల మించి వ్యర్థాలు రావడం వల్ల మరో 1000 టన్నుల సామర్థ్యం గల ప్లాంట్ను విజయవాడలో నిర్మించేందుకు అధికారులు భూములను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అత్యధికంగా ఈ యొక్క అవార్డ్స్ని కైవసం చేసుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు సూచనలు ఇచ్చారు. దానికి ఏం చేయాలి, ఎలా చేయాలా, ఆ గైడ్లైన్స్ అన్నింటినీ ఫాలో కమ్మని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకందరికీ తెలిసిందే, మున్సిపాలిటీస్ అయినా పంచాయతీలైనా ప్రజలు ఫస్ట్ కోరుకునేది తాగటానికి మంచినీళ్ళు, చక్కటి నీళ్ళు. తర్వాత సాలిడ్ వేస్ట్ అంటే ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని కోరుకుంటారు. నెక్స్ట్ లిక్విడ్ వేస్ట్ అంటే టాయిలెట్స్ నుంచి వచ్చే వాటరు, బాత్రూమ్ నుంచి వచ్చే వాటరు, కిచెన్ నుంచి వచ్చే వాటరు ఏ రోజుకి ఆ రోజు యాక్చువల్గా దాన్ని బయటికి పంపించేయాలా, ట్రీట్ చేసి బయటికి పంపించాలని ప్రజలు కోరుకుంటారు. రెండవ బిమ్స్టెక్ 2025 సదస్సులు కేంద్ర పోర్టులు, నౌకా మరియు జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్బానంద్ సోనోవాల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి విజన్ 2030 అండ్ 2047 దిశగా భారత్ను సముద్ర రంగంలో ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. బిమ్స్టెక్ దేశాల మధ్య సహకారంతో మారిటైమ్ డాష్బోర్డ్, పీపీపీ ఆధారిత పోర్ట్ ఇన్ఫ్రా, క్రూజ్ టూరిజం, కోస్తా ఎకనామిక్ జోన్లు వంటి కార్యక్రమాలు వేగంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే మారిటైమ్ ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్ను త్వరలో అమలు చేయాలని పేర్కొన్నారు. మనమంతా కలిసికట్టుగా అనుసంధానమైన, స్థిరమైన మరియు శ్రేయస్సు కలిగిన బిమ్స్టెక్ సముద్ర భవిష్యత్తు వైపు సాగుదాం అని ఆయన పిలుపునిచ్చారు. Ladies and gentlemen, ఎందరూ మహానుభావు అందరికీ బంధనములు. Such a beautiful language. The people of Andhra Pradesh, culturally developed, educationally developed, technologically advanced, and ultimately for the advancement of the country, your contribution is immense. We salute the people of Andhra Pradesh, people of Visakhapatnam. Respected Santanu Thakurji, the Honorable Minister of State for Port Shipping Waterways, my colleague in the Council of Minister, Government of India. రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తేవటానికి 76 ఏళ్ల వయసులో రోజుకు 18 గంటలు కష్టపడుతున్న సీఎం చంద్రబాబు గురించి వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధ్యతారహిత్యమని హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అమరావతి సచివాలయంలో హోంమంత్రి అనిత మీడియా సమావేశంలో మాట్లాడారు.
నాయకులంటే ఇతరులకు ఆదర్శంగా ఉండాలి అని గతంలో 14 ఏళ్లు ఇప్పుడు మళ్లీ సీఎంగా ఉన్న చంద్రబాబు వయసుపై కామెంట్లు చేయటం ఏంటి అని అన్నారు. పొద్దున్నే షుగర్ బీపీ టాబ్లెట్స్ వేసుకుంటేనే కానీ రోజు గడవని వారు 10 సంతకాలు చేసి 11వ సంతకం చేయాలంటే చేయి వణికే వారు కూడా చంద్రబాబు వయసు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ఆర్ అలా చనిపోతారని ఎవరైనా అనుకున్నారా? ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడడం మాకు చేత కాదనుకుంటున్నారా? మాకంటూ ఒక బాధ్యత ఉందన్నారు. మీరనే మాటలకు మేము ప్రతీకారాలు చేసుకుంటూ పోతే మిమ్మల్ని ఎలా చూశారో మమ్మల్ని అలానే చూస్తారు ప్రజలు. కాబట్టి మా పని మేము చేసుకుంటున్నామన్నారు. అలాగని నోటుకొచ్చినట్లు తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. యాక్చువల్గా మీకు ఇక్కడ అంటే నిన్న మొన్న కూడా సంఘటనలు నేను కూడా చూసా. విషయం ఎలా అవుతుందంటే ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ని తీసుకురావడానికి మీరన్న ఆ పెద్ద ఆయనే 75-76 సంవత్సరాల వయసులో దగ్గర 18 గంటలు కష్టపడతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఆ ఇమేజ్ రాకూడదు, శాంతి భద్రత విఘాతం కలిగించేలాగా నోటికొచ్చినట్టు మాట్లాడతామని చెప్పి చీకట్లో కన్ను కొడతారు, మళ్ళీ పైగా చీకట్లో ఎందుకు చంపుతాం, బయట చంపమని చెప్తాం అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే నేను చాలా సందర్భాల్లో చెప్తానండి. మనం పొలిటికల్ లీడర్స్, మాజీ మంత్రి ఆ వ్యక్తి ఒకనొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్నవాళ్ళు. అటువంటి వ్యక్తి మీకు మీరు ఎంత ఇదైనా మీకంటూ ఒక అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు, మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మీకు ఒక వయసు వచ్చింది, ఇంకొక పోటీ చేసేంత కొడుకున్నాడు అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏదో ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందట, అన్నీ ఉన్నా కనివని ఉంటుందట. అది ఏమీ లేనాకులాగా కూర్చుని ఇష్టానుసారంగా అలా పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే అలా. అలాగని మేము కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి, గొగ్గోలు పెడతారు, అక్రమ కేసులు అంటారు. నువ్వు మాట్లాడవచ్చు, మేము కేసు పెడతాం, అది అక్రమ కేసు అవుతుంది. ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా? చెప్పండి. నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతాడు? నాకు అర్థం కాంది, 4-5 ట్యాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే 4-5 ట్యాబ్లెట్లు మింగి 10 సంతకాలు పెడితే 11వ సంతకాన్ని చేతులు ఉనికిపోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాగా నుంచొని ఒకే సబ్జెక్టు గురించి సబ్జెక్టుతో పాటు అవతల వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా 2 hours నుంచి మాట్లాడమనండి ఎవరినైనా. మేము మాట్లాడాలనుకుంటే బాగుండి మాట్లాడొచ్చండి. కానీ నేను ఇప్పుడు ఎందుకు కొంచెం నేను ఆగుతున్నానంటే మేము అనుకున్న థీమ్ ఒకటి ఈరోజు గాంజా విషయంలో, అది ప్రజల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు కూడా చాలా ఉక్రోషంగానే ఉంది, మనసుకి బాధ అనిపిస్తుంది. ఉక్రోషం కూడా కాదు, మనసుకి బాధ అనిపిస్తుంది. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అతని వయసు గురించి మరి ఎవడి తలరా రాస్తే ఎక్కడ? నేను అంటే 60 సంవత్సరాల వయసులో రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఎవరైనా అనుకున్నారా? అలా చనిపోతారని ఎవరైనా అనుకున్నారా? నువ్వెవడు చెప్పడానికి పలానా టైం పలానా వ్యక్తి చనిపోతాడు, పలానా టైం పలానా వ్యక్తి బతుకుతాడని? నువ్వెవడు దేవుడువా? గుడివాడ జెడ్పీ చైర్పర్సన్ హారికపై జరిగిన దాడిని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణీకుమారి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మహిళలు మోకాళ్లపై కూర్చుని తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వైసీపీ నేతలు గాంధీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రమణకుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ను జె సుభద్ర, వైసీపీ జిల్లా అధ్యక్షులు కెకే రాజు, వైసీపీ నేతలు ద్రోణంరాజు శ్రీవత్సవ్, జాన్ వెస్లీ, శివరామకృష్ణ, రవీంద్ర భరత్, కార్పొరేటర్లు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులు వీడనాడాలన్నారు. హారికకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించలేక కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. కూటమి నాయకులు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నిస్తే ప్రభుత్వం కేసులు బనాయించడాన్ని తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు వైసీపీ అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్ పాల్గొన్నారు. లక్ష్య ధోరణి ఈ ప్రభుత్వం అరాచకాలని ప్రశ్నిస్తూ ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా
మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రులు వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ప్రజల తరపున ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజల గొంతుగా ప్రజల మేలు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలపైన వైఎస్ఆర్ చేస్తున్న నాయకులపైన అణచివేతకు గురి చేస్తూ తప్పుడు కేసులతో ఈరోజు ఈ ప్రభుత్వం ఈ పోరాటాలు అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే మొన్న కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరి ఉప్పాల హారిక గారి మీద వారి భర్త పైన కూడా ఈరోజు చాలా దుర్మార్గంగా అరాచకంగా దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే బీసీ వర్గాల వారు ఉన్నారో, వెనకబడిన వర్గాల వారు ఉన్నారో, వెనకబడిన వర్గాల వారికి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాధికారాన్ని కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడితే ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఆలోచనలోని ప్రతి అడుగులోని కూడా వెనుకబడిన వర్గాల వారిని అణచివేస్తూ వెనుకబడిన వర్గాల వారు గలమెత్తితే వారి గొంతుకు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు హారికకి జరిగినటువంటి విషయం ఏదైతే గత 3 రోజుల్లో ఏదైతే మా అధినాయకుడు అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల యొక్క ఆలోచనతో ఒక కార్యక్రమాన్ని మేము చేస్తున్నామని మీ అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి ప్రతి అన్యాయాన్ని కూడా ఎదిరించేదానికి ఈరోజు బాబు శూరుడి మోసం గ్యారంటీ అనే ప్రోగ్రానికి వెళ్తున్న క్రమంలో మరి ఒక బీసీ మహిళ అయినటువంటి నా తోటి జెడ్పీ చైర్మన్ని ఏ రకంగా హింసిస్తున్నారనే విషయం మనమందరూ కూడా చూసామండి. ఈరోజు ఈ రకంగా చేయడానికి ముఖ్య కారణం కేవలము చంద్రబాబు నాయుడు గారే, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారే కారణమండి. ఈ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మాకున్నటువంటి ప్రోటోకాల్ ఏదైతే ఉందో, మాకు ఇచ్చినటువంటి సెక్యూరిటీ ఏదైతే ఇచ్చారో అది కూడా కట్ చేసినటువంటి దాఖలాలు గతంలోనే మీకు అనేక మార్లు మరి తెలియజేయడం జరిగింది. మొన్నటి వరకేమో మహిళల మీద దాడి, ఇప్పుడు డైరెక్ట్గా ప్రజాప్రతినిధులైనటువంటి మా మీద దాడి. ఈరోజు జిల్లాలోని ప్రథమ పౌరురాలైనటువంటి హారిక గారి మీద ఈరోజు దాడి చేయడం ఇది సబాబేనా అని ఈరోజు అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రథమ మహిళ మీద ఈరోజు దాడి చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు స్వేచ్ఛ ఎక్కడ, అన్యాయం జరగకుండా ఉంటుందా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాము. జిల్లా ప్రథమ పౌరాలైనటువంటి కృష్ణా జిల్లా ప్రథమ పౌరాలైనటువంటి ఉప్పాల హారిక గారిని, ఆమె భర్తని నడి రోడ్డులో రాళ్లు వేసి వెహికల్ ధ్వంసం చేసి వీరిని కూడా మహిళని చూడకుండా, ఒక వెనుగోడిన జాతికి చెందినటువంటి మహిళతను అలా కూడా చూడకుండా ఆమె మీద దాడులు చేయడం ఎంతవరకు న్యాయం? ఎటు వెళుతుంది ప్రభుత్వం? ఎటు వెళుతుంది? ఎటు తీసుకువెళ్తున్నారు వీరు? మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఈరోజు చూస్తుంటే మీరు హామీలేవి ఇచ్చినవేవి నెరవేర్చలేదు, అమలు కాని హామీలు ఇచ్చారు. ఈరోజు హామీలు అమలు కాలేదని అడగడానికి ప్రశ్నిస్తే గొంతులు నొక్కుతున్నారు, కేసులు పెడుతున్నారు. వాళ్ళ మీదేమో 4 మందం అంటున్నారు. ఈరోజు మేము సభలు పెట్టుకున్నాము, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని. ఆ సభకు వెళ్తున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ మీద ఈ విధంగా దాడులు చేయడం అసాంఘికం. ఇది మేము దీన్ని నిరసిస్తూ ఆ దాడులు చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘం విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెన్షనర్లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన చేపట్టారు. జెడ్పీ సమీపంలో గల సంఘం కార్యాలయం ఎదుట పెన్షనర్లు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు టి రాజగోపాల్ మాట్లాడుతూ ఫైనాన్స్ బిల్లుతో పాటు ప్రవేశపెట్టిన పెన్షన్ వెలిడేషన్ అమౌంట్మెంట్ను రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దానిని రద్దు చేయకపోతే పెన్షనర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 12వ పే కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర పెన్షనర్ల కమ్యూనిటేషన్ రికవరీ కావాలని 15 సంవత్సరాల నుండి 11 సంవత్సరాలకు తగ్గించాలని కోరారు. పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని రాజగోపాల్ కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, పెన్షనర్లు పాల్గొన్నారు. అఖిల భారత పెన్షనర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లా పెన్షనర్స్ అసోసియేషను ఈ ధర్నా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కారణం ఏంటంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా ఆర్థిక బిల్లును పెట్టి ఆ ఆర్థిక బిల్లులో పెన్షనర్స్కి పెన్షన్ ఇవ్వక్కర్లేదు అని ఒక
అమెండ్మెంట్ని తీసుకొచ్చి అది పార్లమెంటులోను రాజ్యసభలోను ఆమోదింపజేసి అది ప్రెసిడెంట్ గారి చేత సంతకం కూడా పెట్టించడం జరిగింది. ఇది యావత్ భారతదేశంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్కి తీవ్రమైన విఘాతం. వాడి పెన్షన్లనే లేకుండా చేయాలని ఈ ప్రభుత్వం ఒక దురుద్దేశంతో ఈ అమెండ్మెంట్ తేవడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఈ రోజుని అఖిల భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ అలాగే పెన్షనర్స్ అందరం కూడా ఈ ధర్నా కార్యక్రమం దేశవ్యాప్తంగా చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి దీన్ని వెంటనే ఆ అమెండ్మెంట్ని మార్చుకోవాలని పెన్షనర్స్ అందరం కూడా ఈ ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీవరహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజుకి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం విజయనగరంలో ఆయన బంగ్లాలో ఆయన్ను కలిసి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ సాల్వాతో సత్కరించారు. అనంతరం ఆయన్ను గవర్నర్గా నియమించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. నిజాయితీకి మారుపేరు, అజాత శత్రువు అయిన అశోక్ గజపతిరాజుకు ఉన్నత పదవి దక్కడం పట్ల యావత్ ఆంధ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలుగు వారంతా ఇంకా గర్వపడే రోజుగా రామ్ అభివర్ణించారు. మంచి విజన్ ఉన్న నాయకుడు అశోక్ గజపతిరాజుకి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. గోవా గవర్నర్గా నియమితుపడ్డ శ్రీ పూసపాటి అశోక్ గారిని శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఆయన బంగ్లాకి ఇందాక విచ్చేశాను. ఆయన కలిసి శుభాకాంక్షలు తెలియజేశాను. నిజంగా ఇది తెలుగు వారు అందరూ గర్వపడే రోజు. మరి ఒక మంచి వ్యక్తి, ఒక మహానుభావుణ్ణి ఇవాళ గోవా గవర్నర్గా నియమించడం ఇది తెలుగు జాతి అందరూ గర్వపడుతున్నారు. ఎందుకంటే అశోక్ గజపతి గారు నిజాయితీకి మారుపేరు, ఎటువంటి మచ్చ లేదు, ఒక అజాత శత్రువు, అందరినీ ప్రేమించే వ్యక్తి అశోక్ గజపతి. అలాంటి వ్యక్తిని మరి వేళ ఏదైతే నియమించారో విజయనగరం ప్రజలే కాదు యావత్తు తెలుగు జాతి, ఆంధ్రాలో ప్రపంచంలో ఉన్న అందరూ కూడా గర్వపడుతున్నారు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి నియమించడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మరి అలాంటి వ్యక్తితో నాకు సన్నిహితం ఉండటం నిజంగా నా అదృష్టంగా భావన చేస్తున్నాను. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ సీజన్ 4 కోసం నిర్వహించిన ప్లేయర్స్ అకేషన్లో ఆల్ రౌండర్స్ ను దక్కించుకునేందుకు 7 ఫ్రాంచైజీలు గట్టిగానే పోటీ పడ్డాయి. వైజాగ్లోని ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆగస్టు 8వ తేదీన ప్రారంభమయ్యి ఆగస్టు 23వ తేదీ వరకు జరగబోయే ఏపీఎల్ సీజన్ 4 కోసం నగరంలోని రాడిసన్ బ్లూలో ఏపీఎల్ సీజన్ 4 ప్లేయర్స్ ఆక్షన్ జరిగింది. వేలం ప్రక్రియ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ వెంకట సుజయకృష్ణ రంగారావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఆస్కార్ వినోద్ కుమార్, ఏసీఏ వైస్ ప్రెసిడెంట్ పీవీఆర్ ప్రశాంత్, ఏసీఏ కౌన్సిలర్ దంతు విష్ణుతేజ్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. Kakinada Kings 2.5 with the Kakinada Kings back. I'm looking back at the Sunshiners on my right for a 2.75 for B. Vinay Kumar. 2.5 lakhs right now with the Kakinada Kings. I'm looking for a 2.75 and I do get the nod from the Sunshiners at 2.75.
back to the Kakinada Kings. Is there a 3 lakhs? Right now, 2.75 lakhs with the Sunshiners. ప్రకృతి వనరుల పరిరక్షణ మన బాధ్యత అని ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని 315 కళాశాలల ఎన్ఎస్ఎస్ విభాగాల కోఆర్డినేటర్ సింహాచలం అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నేతృత్వంలో మొక్కలు నాటి పశుపాక్షులకు కోసం మట్టి పాత్రలో నీరు, పక్షుల కోసం ధాన్యపు కంకుల గుత్తలు ఏర్పాటు చేసి కోరమండల్ ఫెర్టిలైజర్స్ వారి గుడ్డ సంచులు పంపిణీ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. వన్యప్రాణుల కోసం నీరు అందుబాటులో ఉండాలి అన్నారు. ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ను వినియోగించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను వినియోగించాలని పిలుపునిచ్చారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ భూగోళం సమస్త జీవరాశితో కలకలలాడాలని, లేకుంటే మానవాళికి పెనుముప్పు ఏర్పడుతుందని వివరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిరోజు 1 గంట కృషి చేయడానికి, పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి, విత్తన బంతులు తయారు చేసేయడానికి, పక్షులకు గూళ్ళు పెట్టడానికి, పక్షులకు ఆహారం పెట్టడానికి, పక్షులకు నీళ్లు పెట్టడానికి, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి కృషి చేయడానికి ముందుకు వచ్చినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. పిచ్చుకలు అంతరించిపోకుండా పిచ్చుకలకి మంచిని పెట్టడానికి బౌల్స్ అని, పిచ్చుకలకి ఫుడ్కి ధాన్యం గుత్తులని ఇవన్నీ సారు అందజేయడం జరిగింది. దీంట్లో అండ్ నాతో పాటు స్టాఫ్కి అండ్ స్టూడెంట్స్కి ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళని చిన్న అవేర్నెస్ క్రియేట్ చేస్తూ సార్ కూడా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు అండ్ దాని మీద కొంత అవేర్నెస్ క్రియేట్ చేశారు. నాడు నేడు ప్రజలకు చేరువగా తన సేవలను అందిస్తున్న సాధనం ఆకాశవాణి మాత్రమేనని, సాంకేతికంగా సాంస్కృతికంగా ఆకాశవాణి తన సేవలను అందిస్తూ కొనసాగుతోందని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం విశ్రాంత వ్యాఖ్యాత కవి డాక్టర్ బండి సత్యనారాయణ అన్నారు. సూర్యాబాగ్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గరిమ సాంస్కృతిక వేదిక తన పుష్కరోత్సవ కార్యక్రమంలో భాగంగా 4వ సాహిత్య సమావేశానికి డాక్టర్ బండి సత్యనారాయణ ప్రధాన వక్తగా హాజరై మాట్లాడారు. సిగ్నల్ అందిన సముద్ర మధ్య భాగంలోనైనా మత్స్యకారులను ప్రమాదాల బారి నుండి కాపాడగలిగేది నాటి స్వాతంత్ర ఉద్యమంలో కానీ, నేటి రక్షణ రంగానికి సంబంధించిన సైన్య వ్యవహారాల్లో కానీ కేవలం రేడియో మాత్రమేనన్నారు. 100% తన సేవలను ఖచ్చితంగా అందించగలిగే సాధనమని ఆయన చెప్పారు. ప్రముఖ కళాకారులు, సినిమా నటులు ఆ రోజుల్లో ఎదగటానికి ఆకాశవాణి దోహదపడిందని అన్నారు. గరిమ సాంస్కృతిక వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కేవీఎస్ నరసింహం అధ్యక్షతన జరిగిన ఈ సభలో పుష్కరోత్సవ సమన్వయకర్త సిహెచ్ చినసూర్యనారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మన రాష్ట్రానికి వచ్చి 1950లో అన్ని రాష్ట్రాల్లోని తెలుగు కేంద్రంతో పాటు ఆయా భాషా రాష్ట్రాల్లో అనేక కేంద్రాలు ఏర్పడి తెలుగు సంబంధించి మనకి 1948లో ఆకాశవాణి విజయవాడలో ఏర్పడింది. అక్కయ్యపాలెం శ్రీ లలిత పీఠంలో ఆషాఢ మాసం ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. కొంగు బంగారంలో విరజిల్లుతున్న శ్రీ లలిత అమ్మవారు ఆషాఢ మాసం సందర్భంగా మంగళవారం బహుళ పంచమి శాకంబరి అమ్మవారుగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి శాకంబరి అవతారంలో దర్శించుకున్న భక్తులు భక్తి పారవస్యంలో తరించారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలను గురువారం మధ్యాహ్నం 1 గంటకు అన్న ప్రసాదంతో కూరగా తయారు చేసి ఆ ప్రసాదం భక్తులకు అందరికీ అందజేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అనంతరం ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.
वेङ्कटेश्वरस्वामिने नमः आनन्दकर्पूरात् वीराजनन्दर्शयामि शुद्धाचमनं समर्पयामि अन्नपूर्णे कथापूर्णे शङ्करः प्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् श्रीसिद्धेश्वरपर्यन्तां वन्दे गुरुपरम्पराम् భగవద్భక్తులకు మనవి మన విశాఖపట్నం కొత్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాద లలితాపీఠంలో వేంచేసుకున్నటువంటి లలితాకామేశ్వరి అమ్మవారికి ఆషాఢమాసం బహుళ పంచమి మహాపర్వదినం సందర్భంగా అమ్మవారికి అలాగే పీఠంలో వేంచేసుకున్నటువంటి సర్వదేవతలందరికీ కూడా ఈరోజు శాకాంబరి అలంకరణ కార్యక్రమం చేయడం జరిగింది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ యొక్క లలితాకామేశ్వరి అమ్మవారిని అలాగే సర్వదేవతలని శాకాంబరి అలంకారంలో దర్శించుకుని అమ్మవారి యొక్క అలాగే స్వామివారి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలవుతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెదవాల్తేరులో 1.38 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రజా ఆరోగ్యం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని వెల్లడి. గుడివాడ జడ్పీ చైర్పర్సన్ హారికపై జరిగిన దాడిని ఖండించిన నగర వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ మహిళా నేతలు నాయకులు ఆధ్వర్యంలో భారీ నిరసన. ఘన వ్యర్థాల నిర్వహణ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం మరిన్ని ప్రాజెక్టులు ప్రారంభించినట్లు ప్రకటించిన మంత్రి పొంగిలేటి నారాయణ. స్వచ్ఛంద ప్రాజెక్టులో భాగంగానే 8 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం. చంద్రబాబుపై పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తేవడానికి 76 ఏళ్ల వయసులో కష్టపడుతున్న చంద్రబాబుపై విమర్శలు చేయడం తగదని హితువు. అక్కయ్యపాలెం లలితపీఠంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ఆషాఢమాస ఉత్సవాలు. భక్తులకు శాకంబరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.